ఎంజీరావు గారు, చైనా ఎయిర్పోర్ట్‌లో షాంఘై విమానాశ్రయంలో భారత మహిళకు అంటే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక వనితకు జరిగిన అవమానం ఇది. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం అని ఎప్పటినుంచో ఆ దేశం అంటోంది, వాదిస్తోంది. రీసెంట్‌గా ఆ వనితను షాంఘై ఎయిర్పోర్ట్‌లో అడ్డుకొని 18 గంటల పాటు నిర్బంధించారట సార్. దీని మీద చాలా అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. సో చైనా భారత్ల మధ్య సంబంధాలు ఈ మధ్య కాలంలో మెరుగుపడుతున్నాయి అని అనుకునే లోపే ఈ సంఘటన జరగడం వెనుక ఉన్న కారణాలేంటి? ఈ చైనా వింత ప్రవర్తనని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎస్ అండి. ఇప్పుడు అమెరికా భారత్ మీద టారిఫ్లు విధించిన తర్వాత, అదేవిధంగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ చైనా మీద కూడా టారిఫ్లు విధించిన తర్వాత చైనా ఇండియా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇది మెరుగుపడుతున్నాయని మనం అనుకుంటాం. ఎస్, మెరుగుపడుతున్నాయి. ఏ విషయంలో? ట్రేడ్కి సంబంధించి విషయం ఒకటే. ఒక వ్యాపారంలో మాత్రమే మెరుగుపడుతున్నాయి. రాజకీయ సంబంధాలు, మిలిటరీ సంబంధాలు అసలా మెరుగుపడడం లేదు. అందుకనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అన్నమాట, ఇండియా చైనాల మధ్య రాజకీయంగా వ్యాపారాలే రంగం ఉంటుంది, కానీ ఈ సెక్యూరిటీ అపనమ్మకాలు అలాగే ఉంటాయి. చైనాని ఇండియా ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు అనే దానికి ఉదాహరణే ఇది జరిగిందనమాట. ఇప్పుడు ఆవిడ ఇండియన్ ఉమెన్, అది కూడా అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక స్త్రీ ఈ అమెరికా నుంచి షాంఘై ఎయిర్పోర్ట్ ద్వారా టోక్యో వెళుతున్నారు. అంటే అమెరికా నుంచి ఈ టోక్యో వెళ్ళే ఎయిర్ క్రాఫ్ట్ షాంఘై ఎయిర్లో ఆగింది. అక్కడ ట్రాన్సిట్ అంటారు, మధ్యలో ఒక స్టాప్ వచ్చింది. ఆ షాంఘైలో దిగ్గానే అక్కడ కొన్ని గంటలు వెయిటింగ్ చేయాలి. కానీ ఆవిడ అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు ఆవిడ వెంటనే ఆ పాస్పోర్ట్ చూసి ఇండియా అరుణాచల్ ప్రదేశ్ అని చూడగానే, అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు పాస్పోర్ట్ ఉండదు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో భాగం కాదు, అది చైనాలో భాగం. అమ్మ, నువ్వు వెంటనే చైనా ఎయిర్పోర్ట్కి అప్లై చేయని ఎటకారంగా నవ్వడం అనమాట. నువ్వు అసలు ఇండియన్ ఎలా అవుతావు, అరుణాచల్ ప్రదేశ్ మాదే అవుతాయని మొదలుపెట్టారు. అదే వెంటనే ఆవిడని 18 గంటల నిర్బంధం, ఆవిడ టార్చర్ చేయడం, ఆ క్యూలోంచి పక్కకు తొలగించిన, ఎయిర్పోర్ట్లో చాలా విపత్కర పరిస్థితి ఆవిడ ఎదుర్కొంది. ఆ పాస్పోర్ట్ ఇన్వాలిడ్ అని ప్రకటించిందంటే ఆవిడ వెంటనే జైల్లో పెట్టొచ్చు అనమాట. వెంటనే ఆవిడ కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి వెంటనే ఆవిడ అక్కడ ఉన్న మన భారత ఎంబసీ అధికారులని, షాంఘైలో ఉన్న ఎంబసీ అధికారులను ఆవిడ మీట్ అవ్వడం, ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళడం. ఆ ఎంబసీ అధికారులు, భారత అధికారులు వెంటనే రావడం, ఫుడ్, బ్రేక్ఫాస్ట్, వాటర్ ప్రొవైడ్ చేసి అధికారులతో మాట్లాడి ఆవిడ వెంటనే పాస్పోర్ట్ రికవర్ చేసి వెంటనే టోక్యో ఫ్లైట్ ఎక్కించడం జరిగిందనమాట. ఆవిడ థ్యాంక్స్ కూడా చెప్పింది. అంటే భారత ఎంబసీ అధికారులను కలవకపోతే ఆవిడ వెంటనే జైలుకి వెళ్ళొచ్చు. కానీ 18 గంటలు వాళ్ళు టార్చర్ చేశారు. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, ఇండియాలో భాగం కాదు అని ప్రకటించింది. అంటే ఏంటి? ఇండియా చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నా అరుణాచల్ ప్రదేశ్ని అది ఇండియాలో భాగం, అంతర్భాగం అనేది ఒప్పుకోదు. ఎల్ఏసి అవతలున్న భాగాన్ని అది ఒప్పుకోదు. అదంతా మన యొక్క దౌర్భాగ్యం అనమాట. చైనా మనకు ఫ్రెండ్లీగా ఉండడం అనేది. ఎందుకంటే 4000 కిలోమీటర్ల బౌండరీలో ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఈస్టర్న్ బార్డర్, మెక్మోహన్ లైను, మిడిల్ సెక్టార్, వెస్టర్న్ సెక్టార్లో ఎంతో ఏరియా అనేది క్లెయిమ్ చేస్తుంది. అందులో అరుణాచల్ ప్రదేశ్ 83,000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమే మాదంటదనమాట. అంటే ఇండియా చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడిన ఈ సంబంధాలు మాత్రం ఎప్పుడు మరుగుపడలే. కాబట్టి ఇండియా ఎప్పుడు చైనాని నమ్మకూడదు అని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. మనం ఎప్పుడు అమెరికా శత్రువు కాదండి. ఆ ట్రంప్ ఏదో ఉండడం వల్లే అమెరికా మనకి శత్రువు కాదు. దాన్ని మనం నమ్మకపోయినా నమ్మొచ్చు, ప్రజాస్వామ్య దేశం. కానీ చైనాని ఏ విధంగా కూడా మనం నమ్మడానికి లేదు. ఇప్పుడు బార్డర్ ఏరియాలో కూడా చైనా మోహరింపులు, మనం మోహరింపులు చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా డైరెక్ట్ ఫ్లైట్ ఇవన్నీ వేసుకున్నాం. ట్రేడ్ ఓపెన్ చేసాం ల్యాండ్ బౌండరీ ద్వారా. అవంతా పైనే. కానీ చైనా మీద ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజే చైనా యొక్క స్పైయింగ్ షిప్లు ఈ బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అయింది. సో పాకిస్తాన్కి అది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి చైనా విషయంలో ఎప్పుడూ ఉపేక్ష ధోరణి ఉండకూడదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.